ఆంధ్రప్రదేశ్ నిర్మించ తలపెట్టిన గోదావరి బనకచెర్ల జీబీ లింక్ ప్రాజెక్టుకు చుక్కెదురైంది. గోదావరిలో మిగులు జలాల ఆధారంగా ప్రాజెక్టును చేపడుతున్నామని ఏపీ చెబుతున్నా అసలు అక్కడ మిగులు జలాలే లేవని సెంట్రల్ వాటర్ కమిషన్ సిడబ్ల్యూసి వాటర్ బ్యాలెన్స్ స్టడీలో తేలినట్టు తెలిసింది. 75% డిపెండబిలిటీ అంటే 100 ఏళ్లలో 75 ఏళ్ల సగటు వరద ఆధారంగా లెక్కిస్తే అసలు గోదావరి బేసిన్లో మిగులు జలాలే లేవని వెల్లడైంది. మామూలుగా అయితే నీళ్ల వాటాల పంపిణీ అయినా లేదంటే కొత్త ప్రాజెక్టుల నిర్మాణమైనా 75% డిపెండబిలిటీ ఆధారంగానే చేపడుతుంటారు. దాని ప్రకారం అయితే గోదావరిలో మిగులు జలాల మాటే లేదు. కానీ ఏపీ మాత్రం మిగులు జలాల ఆధారంగానే ప్రాజెక్టును చేపడుతున్నామంటూ పదే పదే చెబుతోంది. ఏపీ సీఎం చంద్రబాబు కూడా పలుసార్లు ఇదే విషయం చెప్పారు. మరి మిగులు జలాలే లేనప్పుడు అక్కడ ప్రాజెక్టు మాత్రం ఎలా సాధ్యమవుతుందన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కేవలం జలదోపిడీకి ఏపీ వేసిన స్కెచ్లో భాగమే ఈ బనకచెర్ల ప్రాజెక్ట్ అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు మిగులు జలాలు లేకుండానే ప్రాజెక్టు కోసం ఫీజిబిలిటీ స్టడీస్ చేయించేందుకు ఏపీ వడివడిగా అడుగులు ముందుకు వేస్తోంది. ప్రాజెక్టు వ్యయంపైన త్వరలోనే పరిపాలనా అనుమతులు మంజూరు చేసేందుకు సమాయత్తమవుతున్నట్లు చెబుతున్నారు. ప్రాజెక్టుకు అనుమతుల విషయంలోనూ ఎప్పుడూ ఎక్కడా లేని తీరులో ముందుకు వెళ్లాలని ఏపీ సర్కార్ నిర్ణయించినట్లు సమాచారం. త్వరలోనే ప్రాజెక్టుకు సంబంధించిన టెండర్లను పిలిచేందుకు కసరత్తు చేస్తున్నది. మామూలుగా అయితే ఏదైనా ప్రాజెక్టుకు సంబంధించిన అనుమతులను సంబంధిత రాష్ట్రాల ప్రభుత్వాలే తీసుకోవాల్సి ఉంటుంది. కానీ జీబీ లింక్ విషయంలో మాత్రం టెండర్ దక్కించుకున్న సంస్థనే కేంద్రం నుంచి పర్యావరణ అనుమతులు, ప్రాజెక్టుల అనుమతులు తీసుకొచ్చేలా నిబంధనలు పెట్టబోతున్నట్లు తెలిసింది. ఇక జీబీ లింక్ ప్రాజెక్టును 80,112 కోట్ల రూపాయలతో చేపడుతున్నట్లు ఏపీ చెబుతున్నా అసలు నీటిని ఎక్కడి నుంచి తీసుకుంటారన్న విషయాన్ని మాత్రం ఆ రాష్ట్రం ప్రతిపాదనల్లో చెప్పలేదని కేంద్రానికి NWDA తెలిపినట్టు సమాచారం. 2024 నవంబర్ 15న ఏపీ సీఎం రాసిన ప్రతిపాదన లేఖలో మాత్రం పోలవరం నుంచి లిఫ్ట్ చేస్తామని చెప్పినా ప్రత్యేకంగా ఏ పాయింట్ నుంచి తీసుకుంటారన్నది చెప్పలేదని తెలిసింది. మరోవైపు అసలు ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వలేదని, పూర్తి వివరాలు లేకుండా ఆ ప్రాజెక్టుకు అంత ఖర్చు అవుతుందా లేదా అన్నది తేల్చాల్సి ఉంటుందని పేర్కొన్నట్లు సమాచారం. అంతేకాకుండా కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గోదావరి కావేరీ లింకు ప్రాజెక్టు ఇప్పటికే ప్రతిపాదనల్లో ఉందని, ఆ ప్రాజెక్టును చేపడితే అక్కడ మిగులు జలాల లెక్కల్లో మరింత తేడా వస్తుందని స్పష్టం చేసినట్టు సమాచారం. జీబీ లింకు ప్రాజెక్టును చేపట్టాలంటే జీసీ లింక్ ప్రాజెక్టును పరిగణలోనికి తీసుకోవాల్సి ఉంటుందని తేల్చి చెప్పినట్లు తెలిసింది.